జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జనరల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ 2 టైప్స్ ఉంటాయి. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ మనం ఈ 2 టైప్స్‌లో డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్‌లో కోడ్ మొత్తం ఒక ప్లేస్‌లోనే ఉంటుంది. సో, మనం కోడ్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఫైండ్ ఔట్ చేయడం చాలా కష్టం. కానీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కోడ్‌ని పార్ట్స్ కింద రాస్తాం. దానివల్ల మనం కోడ్‌ని ఐసోలేట్ చేయగలం. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇందులో జావా ఊప్స్ కేటగిరీకి సంబంధించింది. జావాని అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తాం. ఎందుకు అప్లికేషన్ కోసం యూజ్ చేస్తామంటే జావా మేజర్గా సెక్యూరిటీ అండ్ ఫాస్ట్ ప్రాసెసింగ్కి యూజ్ అవుతుంది. దానివల్ల జావాని కామర్స్, బ్యాంకింగ్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్తో పాటు డిఫరెంట్ డొమైన్స్లో యూజ్ చేస్తారు. కెరియర్ సైడ్ అయితే జావా డెవలపర్స్ ధైర్యంగా తగ్గేదేలే అనే రేంజ్లో స్కోప్ ఉంటుంది. వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.